యూట్యూబ్ స్టూడియో ఊరికే ఓపెన్ చేస్తే అన్న ప్రాబ్లం అవుతుందా, వ్యూస్ తగ్గిపోతాయి అంట కదా, నిజమేనా? ఇది యాక్చువల్గా చాలామంది అడిగారండి. అండ్ మన తెలుగులో కూడా చాలామంది చేశారు వీడియోస్ దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి ఆలోచించండి. ఇవి మూఢనమ్మకాలు అంటారు చూసారా, మూఢనమ్మకాలు అట్లాంటిది ఇది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కొంచెం ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి, కొంచెం ఆలోచించండి అసలు అది ఎందుకు అవుతుంది అట్లాగా అనేసి. అంటే అది మనిషి తత్వం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి వ్యూస్ రావట్లేదు, వ్యూస్ రానప్పుడు ఎవరన్నా వచ్చి మనకి మీకు ఇందుకే వ్యూస్ రావట్లేదు అనేసి చెప్పారనుకోండి, నెగిటివ్ దానికి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు నేను మోస్ట్లీ ఎక్కువ శాతం పాజిటివే చెప్తాను. మీకు ఇట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా ఉంటుంది, అయ్యే వస్తాయి వ్యూస్, అవే వస్తాయి వ్యూస్ అనేసి చెప్తా ఉంటాను. కొంతమంది మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారు అందుకే మీకు వ్యూస్ రావట్లేదని చెప్తారు. దీనికంటే దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఎవరైనా. మనిషి అన్న తర్వాత ఇంక అంతే. నేను ఇంత పాజిటివ్గా చెప్తున్నా కూడా కామెంట్స్లో కొంతమంది మీరు చెప్పేవి వింటుంటే అసలు యూట్యూబే క్రియేట్ చేయొద్దు అనిపిస్తుందంట. క్రియేట్ చేయకండి. మీకు అలా అనిపిస్తే, అందరికీ పాజిటివ్గా అనిపించింది ఆ ఒక్కళ్ళకే నెగిటివ్గా అనిపిస్తే నా మిస్టేక్ కాదు కదా అది. యూట్యూబ్లో రూల్స్ ఉన్నట్టు చెప్తాను కానీ మీకు కావాల్సినట్టు నేను చెప్పను కదా. సో ఇవన్నీ మూఢనమ్మకాలు అంతే, ఏం లేదు. ఎవరన్నా ఏదన్నా చెప్తే ఫస్ట్ ఆలోచించండి. వ్యూస్ రావట్లేదంటే మీరు ఇది ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వ్యూస్ రావట్లేదు అని చెప్పారనుకోండి, ఇక అదే ఇదిలో ఉంటారనమాట. అసలు ఎవరో మరి చాలా రోజులైందిలేండి వీడియో వచ్చి ఎవరిదన్నా వేరే వాళ్ళది. సో ఆ రోజు వరుసగా అందరూ అయ్యే క్వశ్చన్లు మన దీంట్లోనూ కామెంట్స్లోనూ ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా. మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయింది క్వశ్చన్ ఎక్కువగా. సో అందుకే వీడియో చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. అసలు అలాంటిది ఏమీ ఉండదండి. ఈ వైటీ స్టూడియో యాప్ అనేది యూట్యూబ్ మనకి క్రియేట్ చేసింది అనలిటిక్స్ చూసుకోవడానికి, అంతేగాని అది చూసినంత మాత్రాన్ని వ్యూస్ తగ్గిపోతే ఇవన్నీ ఏం కాదు. అందులో మన ఛానల్ ఎలా గ్రో అవుతుంది, ఎలా గ్రో చేసుకోవాలో కూడా చక్కగా ఇస్తుంది. బోల్డ్ అన్ని ఫీచర్స్ వచ్చాయి అందులో అసలు వైటీ స్టూడియో యాప్లో. సో వాటిని బట్టి ఇంకెలా గ్రో చేసుకోవచ్చు అనేది మనం చూసుకోవచ్చు. అంతేగాని ఇవన్నీ పెట్టుకుని కూర్చోవద్దు. అసలు మీరు మూఢనమ్మకాలు వేసుకుని కూర్చోవద్దు. మెయిన్ ఇది అసలు ఫస్ట్ మెయిన్ హిందీ ఛానల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. ఆ హిందీ టెక్ ఛానల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అది వైరల్ అయ్యింది. అయ్యి అన్ని లాంగ్వేజెస్లో వచ్చేసి మొత్తం అందరూ ఏం లేదు, వ్యూస్ కోసం పెడతామన్నమాట వీడియో, అంతే. ప్రతి ఒక్కళ్ళు టెక్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టెక్ ఛానల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చెప్పొచ్చు అన్నట్టు అయిపోయింది. అంత ఈజీగా ఉండదండి. కరెక్ట్గా చెప్పేవాళ్ళు అయితే కనుక ఆ ఛానల్ వీడియోస్ చూస్తేనే అర్థమైపోతుంది. 1-2 వీడియోస్ చూస్తే వీళ్ళ సంగతి ఏంటనేది అర్థమైపోతుంది. సో ఎవరు ఏం చెప్పినా, ఈవెన్ నేను చెప్పినా సరే అది ఆలోచించండి. మీరు ఎందుకు అట్లా అవుతుంది అనేసి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది కదా. దానివల్ల అయితే వ్యూస్ తగ్గడం అనేది ఉండదండి. వ్యూస్ పెరగడం తగ్గడం కామన్. ఎవరికైనా సరే, ఎంత పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా వ్యూస్ పెరగడం తగ్గడం కామన్. అది వ్యూస్ ఎప్పుడు ఎందుకు వస్తాయో, ఏ వీడియోకి ఎందుకు వస్తాయో ఎవరు చెప్పలేరు. అది వ్యూస్ పెరిగిన తర్వాత ఆ క్రియేటర్కే అర్థమవుతుంది. అది మనం చెప్పినంతకాలం ఎట్లా ఉంటుందంటే ఏదో చెప్పారులే సోది అన్నట్టు ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందండి. ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో మూఢనమ్మకాలు అనమాట, యూట్యూబ్ మూఢనమ్మకాలు అంటారనమాట వీటిని. అండ్ కేటగిరీ పెడితేనే వ్యూస్ వస్తాయని చాలామందికి ఉంటుంది. అసలు ఆ కేటగిరీ వల్ల ఏమీ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఫస్ట్ ఛానల్లో ఎన్ని ఫాలో అవుతానో, అసలు నా ఫస్ట్ కుకింగ్ ఛానల్ అంటే వ్లాగ్స్ ఛానల్ లాగా చేశానులేండి. ఇప్పుడు అసలు ఎన్ని ఫాలో అవుతానో, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అని ఎన్ని రకాలు ఇస్తానో, అసలు తమ్నైల్ అసలు ఎంత టైం స్పెండ్ చేస్తాను, ఎన్ని చేసినా వ్యూస్ ఉండవు దాంట్లో. ఇందులో నేను ఏమి చేయను, చెప్తున్నాను కదా. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎడిట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. నేను అప్పుడు స్టార్టింగ్లో ఏమైతే ఇచ్చానో అవే ఉంటాయి, ఇంకంతా డిఫాల్ట్. టైటిల్ మాత్రం రాస్తాను అంతే. కేటగిరీ డిఫాల్ట్ కేటగిరీ అనమాట. పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది డిఫాల్ట్గా ఉండిపోతుంది ఆ కేటగిరీ. అండ్ కొంతమంది నన్ను ఎడ్యుకేషన్కి మార్చుకోమని కూడా సజెస్ట్ చేశారు. నాకు దానివల్ల ఏం ఉపయోగం ఏమి ఉండదని తెలుసు, అందుకే నేనేం మార్చలేదు. అసలు పీపుల్ అండ్ బ్లాగ్స్ కూడా అది డిఫాల్ట్గా అలా వచ్చేస్తుంది అంతే. నేనేం పెట్టను అసలు. సో డిఫాల్ట్గా అదే ఉంటుంది అనమాట. మరి దీనికి వ్యూస్ వస్తున్నాయి. అన్ని చేసే దానికేమో వ్యూస్ లేవు, ఇన్ని చేసి దీనికి ఏమి చేయని దీనికేమో వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు? అంతే. సో అవన్నీ ఏంటంటే ఇదివరకు పనిచేసేదండి. ఇదివరకు నేను కూడా చెప్పాను చాలాసార్లు. కేటగిరీ గురించి చెప్పలేదు కానీ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ అని చెప్పాను. కానీ
బట్ అవి కూడా ఇప్పుడు అంతేమీ బీభత్సంగా వాటి వల్ల వ్యూస్ వచ్చేస్తాయని ఏం లేదు. ఆడియన్స్కి ఏది నచ్చితే వాటికే వ్యూస్ వస్తాయి. అండ్ ఆడియన్స్ కూడా అన్ని వీడియోస్ ఏమి చూడరు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చూస్తారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వ్యూస్ వస్తాయి. అంతేగాని మీరు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ తగ్గిపోవడం ఏమీ ఉండదండి. ఇట్లాంటివన్నీ ఏదన్నా నెగిటివ్ విషయం ఒకటి వచ్చింది అంటే ఆలోచించండి ఒకసారి, అది ఎందుకు అట్లా అవుతుంది అనేసి ఆలోచించండి. అంతేగాని ఊరికే కంగారు పడిపోవద్దు. సో అది మీకు క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను ఇప్పుడు.